హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చామదుంప కర్రీ చేశాను. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా చేశాను అనేది. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి వీడియోని. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే చామదుంపల కర్రీ కోసం ముందుగా దుంపలు తీసుకొని ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. లేకపోతే మట్టి ఉంటుంది అనమాట. అందుకే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఈ ఉడికేలోపు ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకుని ఇవి కూడా క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. పులుసు కోసం చింతపండు నానబెట్టుకుంటాం కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఈ ఉడికిపోయిన దుంపలు కూడా పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. చామదుంపలు ఇవ్వండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా కర్రీ కోసం స్టవ్ వెలిగించేసి బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. ఈ తాలింపులు కాలుతున్నాయి అన్నమాట. తాలింపులు వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఫ్రై చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలు వేసేసాను. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసి ఇవి కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసాను, టమాటాలు మగ్గుతాయి అంత తొందరగా. ఇదిగోండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం చామదుంపలు ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి మొత్తం కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ముందు పులుసు పోసే ముందు వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకుంటాను. అదిగోండి దగ్గరగా అయిపోయింది కదా, ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాను చూడండి. మన గ్రేవీకి సరిపడా పులుసు వేసుకుని ఉడకనివ్వాలి. ఈ కర్రీ మరీ దగ్గరగా ఉడికిపోనివ్వకూడదండి. కొంచెం పులుసుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ కర్రీ చల్లారే కొద్దీ చిక్కబడిద్ది అనమాట. ఇది జిగురు కంటెంట్ ఉంటుంది కదా ఎక్కువ, ఈ చామదుంపల్లో జిగురు ఎక్కువ ఉంటుంది కదా, చల్లారే కొద్దీ చిక్కబడిద్ది. అందుకనే మనం కొంచెం పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ టైంలో కొంచెం బెల్లం గడ్డ కానీ లేదంటే పంచదార కానీ వేసుకోవాలి. టేస్ట్ బ్యాలెన్స్ అవుద్ది అనమాట. మరీ పుల్లగా అలా లేకుండా టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం వేసుకుంటాను. నా దగ్గర బెల్లం లేదనేసి పంచదార వేసుకున్నాను. ఇదండి, ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది బాగుంటుంది. మరీ దగ్గరకు అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే ఇంకా గట్టి పడిపోయిద్ది అనమాట. అలా కంటే కొంచెం పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.